దేవుని నా కృతజ్ఞతలు కూడా వచ్చిన మీలో ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, రోమిలకు రాసిన పత్రిక లోనికి వెళ్ళక ముందుగా ఈ రోమ పత్రికను మేము పరిచయం చేస్తాను మీకు. ఓకే, ఈ రోమ పత్రిక దైవావేశం వలన దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి రాయబడినటువంటి పత్రిక ఇది. దీని యొక్క రచయిత పౌలు గారు. దీన్ని ఎవరు రాశారు? పౌలు గారు రాశారు పత్రికను. ఈ పుస్తకాన్ని అంటే రోమ పత్రికను పౌలు గారు రాశారు. ఇది ఎవరు రాయించారంటే దేవుడే రాయించాడు. పరిశుద్ధాత్మ ఆవేశం చేత ఇది రాయబడింది అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే పత్రిక పౌలు గారే రాశారు, కానీ ఎలా రాశారంటే పౌలు గారు చెప్తుండగా తెర్తియు అనే వ్యక్తి రాశారు. నిజానికి ఇప్పుడు లెటర్ ఒకరు చెప్తుంటే ఇంతకుముందు ఎలా ఉండేది, పెద్దలకి లెటర్ రాదనుకో, మనం చెప్తూ ఉంటే వాళ్ళు రాస్తూ ఉండేవారు చూసారా. అలాగా పౌలు గారు చెప్తూ ఉంటే తెర్తియు అని ఆయన ఏం చేస్తాడంటే రాశారు. మీకు దానికి వివరణ ఏమన్నా? రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. అది అక్కడ నిజమా కాదా నాకు తెలియదు కదా మనకి. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం ఇదంతయు ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను అన్నాడు. ఈ పత్రిక ఎవరు రాస్తారంట? తెర్తియు అని ఆయన రాశాడు. అంటే పౌలు గారు చెప్పగా తెర్తియు రాశాడు. పౌలు గారికి పరిశుద్ధాత్ముడు బోధించాడు. ఓకేనా? పరిశుద్ధాత్మ ఆవేశం వలన రాయబడింది. అయితే ఈ రోమ పత్రిక ఉందో చూసారా. ఈ పత్రికను, ఈ పుస్తకాన్ని రోమిలకి ఎవరు అందించారు తెలుసా? రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఎవరు తెచ్చిచ్చారు అంటే ఇది రోమాలో కూర్చుని ఆయన రాసిన పత్రిక కాదు కదా. ఆయన వేరే ఎక్కడంటే ఆయన కొరింథీ పట్టణంలో కూర్చుండి రాశాడు. కొరింథీ పట్టణంలో ఉండి రాశాడు ఈ పత్రికను. అయితే ఈ పత్రికను ఎవరు తెచ్చారు అంటే, ఈ రోమీలకి ఎవరు అందించారు అంటే ఫీబే అనే సహోదరి ఆ పత్రికను తెచ్చి వాళ్ళకి అందించిందట. ఫీబే చూసారా. 16వ అధ్యాయం మీరు చూడండి అవసరమైతే. రోమా పత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాల్లో ఒక మాట మనం చూస్తూ ఉంటాం. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలు. కేంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అనుమన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకుని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడలా సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండేను అన్నాడు. అంటే ఆమెని మీ దగ్గరికి పంపిస్తున్నాను, ఆమెకు ఏదైనా అవసరమైతే మీరు ఆమెకు సహాయం చేయండి అని. ఒక స్త్రీ చేత పంపబడిన పత్రిక ఇది. ఒక స్త్రీ చేత పంపించబడిన పత్రిక ఏదైనా ఉందంటే రోమా పత్రిక. చూడండి, ఆ రోజుల్లోని ఈ రోజుల్లో ఉన్నట్టుగా సర్వీసులు లేవు. ఇలాగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళటానికి. కనుక ఏం చేస్తూ ఉండేవారంటే కొంతమంది వ్యక్తుల చేత ఈ ఉత్తరాలు పంపిస్తూ ఉండేవారు అన్నమాట. అందుకోసం ఈ ఫీబే అంటే కేంక్రేయ అనేది కొరింథీ పట్టణానికి దగ్గరగా ఉన్నటువంటి పట్టణము. ఆ కేంక్రేయలో తల కత్తిరించుకున్నట్టుగా ఆయన మురుక్కుబడినట్లుగా మనకి పౌలు గారి గురించి మనం చూస్తూ ఉంటాం కదా. ఆ కేంక్రేయలోకి వెళ్ళినప్పుడు ఆయన ఈ పత్రిక, కేంక్రేయ అంటే మరి ఇది కొరింథీ పట్టణానికి దగ్గర ఉంది కాబట్టి ఆ పత్రిక ఈ ఫీబే అనేటటువంటి ఆ స్త్రీ చేత పంపించాడు. ఈ ఫీబే గురించి కూడా మనం కొరింథీ పత్రిక వచ్చినప్పుడు వివరిస్తాం. ఓకేనా? కాబట్టి ఈమె సంఘ పరిచారకురాలు అని గుర్తుంచుకోండి. సంఘంలో పరిచర్య చేసే స్త్రీ. ఈ స్త్రీ చేత పౌలు గారు ఈ పత్రికను పంపించాడు. రాసింది ఎవరు? తెర్తియు. గుర్తుపెట్టుకోవాలి, తెర్తియు రాశాడు. పౌలు గారు చెప్తుంటే తెర్తియు రాశాడు. ఓకేనా? నిజానికి పౌలు గారి చేత ఎవరు రాయించారంటే పరిశుద్ధాత్ముడు
రాయించండి. నిజమైనటువంటి రైటర్, రచయిత ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత ఇది రాయబడింది. ఇదే కాదు, లేఖనాలన్నీ కూడా అంటే వాక్యమంతా కూడా పరిశుద్ధాత్మ చేతనే రాయబడింది. మనకి ఎక్కడ ఉంటుంది అన్నమాట? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఏమో చదవండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఒకడు తన ఊహను బట్టి, అది 2వ పేతురు, క్షమించారు, 2వ పేతురు మొదటి అధ్యాయం 21వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించవలను. ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఓకేనా? ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములలో ఏ ప్రవచనమును పుట్టదని. అంటే లేఖనము అంటే ఆ ప్రవచనము అంటే ఆ ప్రవచనాలన్నీ కూడా పరిశుద్ధాత్మ వలననే పలికారా, లేకుంటే మానవులు సొంతంగా పలికారా? పరిశుద్ధాత్ముడు పలికించాడు. ఓకేనా? అయితే ఇది ఈ పత్రిక ఫీబే అనే స్త్రీ పట్టుకొచ్చింది. దీనిని పొందిన వారు ఎవరు అని అంటే రోమాలో ఉన్న పరిశుద్ధులు. రోమాలో సంఘం ఉంది. రోమాలో ఉన్న సంఘము ఎవరు స్థాపించారో తెలియదు. మీకు ఒక విషయం తెలుసు, రోమాలో ఉన్న సంఘం ఎవరు స్థాపించారో తెలియదు. మనం అనుకుంటాం పౌలు గారు స్థాపించారేమో, అక్కడికి వెళ్ళి అనుకుంటాం. పౌలు గారు స్థాపించలేదు. కానీ అక్కడ సంఘం ఉంది. పౌలు గారు రోమా పట్టణానికి వెళ్ళక ముందే సంఘం ఉంది అక్కడ. ఈ పత్రిక ఆయన అక్కడికి రాస్తాడు అని అంటే అక్కడ ఎవరికి రాస్తాడు? రోమా 1:7 వచనంలో, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కలుపుకుందాం అర్థమవుతామా? ఎస్. అక్కడ ఏమని ఉంటుందంటే దేవుని ప్రియులను పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అని అంటాడు. చూడండి, పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకు అందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ అని మాట. అంటే ఆయన శుభమని చెప్పి రాశాడు. పరిశుద్ధులు అంటే ఎవరు? అక్కడ యేసుక్రీస్తు నందు బాప్తిసం పొంది రక్షింపబడిన వారిని పరిశుద్ధులు అంటారు. ఆ పరిశుద్ధుల్లో రోమ పట్టణంలో అన్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు. చూడండి ఒకసారి, రోమ పట్టణంలో ఎవరెవరు ఉన్నారు? అన్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు. మనము పత్రిక ఇంటికి వెళ్ళి చదివేసరికి మనకి అది అర్థమైపోవాలన్నమాట. ఆ పత్రిక చదువుతూ ఉన్నప్పుడు ఓహో ఇది అన్యులకు సంబంధించినది, ఇది యూదులకు సంబంధించినది అనే మాటలు అక్కడ మనకి అర్థమవుతాయి. ముందు అవన్నీ క్లారిటీ అవ్వాలి. ముందు ఎవరు రాశారు, ఇది ఎక్కడ నుండి రాశారు, ఎవరి చేత రాయబడింది, ఎవరి చేత పంపబడింది కదా, ఎక్కడికి ఎవరికి రాశాడు, ఈ సత్యాలన్నీ కూడా మనకి తెలియాలన్నమాట. కాబట్టి దేవుని ప్రియులకి రాస్తాడు అనే మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే రోమాలో నివసించే క్రైస్తవులకు ఈ పత్రిక రాయబడింది. పౌలు కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్, అంటే అన్ని రోడ్లు కూడా రోమా వైపుకే నడిపిస్తాయి అనే నానుడి ఆ రోజుల్లో ఉంది. రోడ్లన్నీ రోమాకే వెళ్తాయంట. అలాగా రోమాకి నడిపిస్తాయి అనే సామెత ఉండేసరికి పౌలు గారు ఈ పత్రిక రాసిన సమయానికి రోమాను పరిపాలన చేస్తున్నది నీరో చక్రవర్తి పరిపాలన చేస్తాడు. చూడండి, నీరో చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడే ఆయన. ఆ రోజుల్లో సామ్రాజ్యం ఎంత గొప్పగా ఉండేదంటే రోమా సామ్రాజ్యము, దాని యొక్క మహిమ, దాని యొక్క ప్రభావము అది చాలా గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి ఉన్నదనమాట. ఇప్పుడు అమెరికా వెళ్తే బాగుంటుంది అని చాలా మంది చూడండి, అమెరికా ఒక్కసారి చూడాలనిపిస్తుంది ఎవరికైనా జీవితంలో. ఎందుకు తెలుసా? అమెరికా వెళ్ళాలి ఎందుకు తెలుసా? అది అగ్రరాజ్యం. మొత్తం రాజ్యాలన్నిటికల్లా అది అగ్రరాజ్యం కాబట్టి అమెరికా వెళ్ళాలి, ఒకసారి చూడాలి అనిపిస్తుంది. అలాగే ఆ రోజులు ఏమనుకునేవారంటే రోమా ఒక్కసారైనా వెళ్తే బాగుంటును అని అనిపించింది అనమాట.
అలాగా రోమాలో ఉన్నటువంటి సంఘానికి ఈ పత్రిక రాయబడింది. అయితే అక్కడ నీరో చక్రవర్తి పరిపాలన చేస్తున్న సమయం అది, గుర్తుపెట్టుకోండి. అంటే పరిస్థితులు ఎలా ఉంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, రోమాలో సంఘం అనేది ఎప్పుడు ఎక్కడ స్థాపించబడింది ఎవరికి తెలియదు రోమాలో. కానీ దానికి రీజన్ చెప్తాను, ఎప్పుడు స్థాపించబడింది, ఎలా స్థాపించబడి ఉండవచ్చు, కొన్ని ఊహాగానం మీకు తెలియజేస్తాయి. చాలా మంది రోమన్ క్యాథలిక్ ఉన్నారు కదా, ఆర్సియం అనే వాళ్ళు ఉన్నారు కదా. రోమన్ క్యాథలిక్లు ఏమని నమ్ముతారు అంటే, పేతురు గారే ఈ రోమాలో సంఘాన్ని స్థాపించాడు, 25 సంవత్సరాలు అక్కడ ఆయన సంఘంలో సేవ చేశాడు అనే మాట చాలా మంది రోమన్లు క్యాథలిక్లు ఇప్పుడు కూడా నమ్ముతుంటారు. నిజమైనటువంటి మొట్టమొదటి ఫాదర్ పోపుగా ఆ పేతురు గారే ఉన్నారు. ఆయనే మాకు మొట్టమొదటి ఫాదర్ పోపు అని నమ్ముతారు వాళ్ళు. ఇప్పటికి కూడా అడగండి, ఓకేనా? మీరు రోమన్ క్యాథలిక్లు ఎవరైనా ఉంటే పేతురు గారి గురించి ఏదైనా వాళ్ళ భావం ఏంటో అడిగితే తెలుస్తుంది మీకు. నేను ఇంకో విషయం ఏం చెప్తున్నానంటే, రోమాలో పేతురు గారు మాత్రమే సంఘాన్ని స్థాపించలేదు. సంఘాన్ని స్థాపించి ఉన్నట్లయితే సంఘారంభ దినాల్లో పేతురు రోమాలో ఉన్నాడా, యెరూషలేములో ఉన్నాడా? యెరూషలేములో ఉంటాడు. సంఘం ఆరంభ దినాల్లో పేతురు గారు యెరూషలేములో ఉన్నాడు, కానీ రోమపట్నంలో లేడు. 2, పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నప్పుడు వందన సమర్పణలో పేతురు గారి పేరు ఎక్కడా లేదు. చూడండి, పేతురు గారు, నాతో ఉన్న పేతురు గారు, లేకుంటే మీ సంఘాన్ని స్థాపించిన పేతురు గారు, మీకు వాక్యం అందించిన పేతురు గారు. చూడండి, పౌలు ఎవరి గురించి ఉందో తెలుసా? అపోల్లో నేను నాటాను, అపోల్లో నీళ్ళు పోసాను అని చూడండి, అపోల్లో గురించి రాశాడు కొరింథీ పత్రికలో, అవునా? అలాగే మరి పేతురు గారి గురించి అయినా రాయాలి కదా. పేతురు గారి గురించి సమర్పణ చేసిన వందన సమర్పణ చేస్తాడు 16వ అధ్యాయం అంతా, ఎక్కడ కూడా పేతురు గారి పేరు ఇక్కడ ఉంటుంది. మరి ఇంకో విషయం ఏంటంటే, రోమాలో పౌలు ఖైదీగా ఉండి రాసిన పత్రికల్లో పేతురు గారి పేరు ఎక్కడ మెన్షన్ చేయబడలేదు. ఎన్ని పత్రికలు రాసింది? ఖైదీగా ఉండి చెరసాల్లో ఉండి ఎన్ని పత్రికలు రాశాడు? ఎఫెసీ, ఫిలిప్పు, కొలస్స, ఫిలోమోను, ఈ 4 పత్రికలు రాశాడు. ఎక్కడి నుంచి? చెరసాల నుండి రాశాడు. చెరసాల పత్రికలు అంటారు వీటినండి. కానీ ఈ చెరసాల పత్రికల్లో ఎక్కడ కూడా పేతురు గారి పేరు ఎక్కడ కూడా ప్రస్తావించినట్లుగా మనకి కనబడదు. కాబట్టి పేతురు గారు సంఘాన్ని ఇక్కడ స్థాపించినట్టు ఎక్కడ లేదు. ఎఫెసు, మళ్ళీ చెప్పండి, ఎఫెసు, ఫిలిప్పు, కొలస్స, ఫిలోమోను, ఈ 4 పత్రికలు ఆయన చెరసాలలో ఉండి రాశాడు. ఏ చెరసాల? రోమా చెరసాలలో ఉండి పౌలు గారు ఈ 4 పత్రికలు పంపించాడు. కానీ ఆ 4 పత్రికల్లో ఎక్కడ కూడా ఎవరి పేరు లేదు, పేతురు గారి పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి రోమాలో ఉన్నటువంటి సంఘాన్ని పేతురు గారు మాత్రము ఆయన కట్టలేదు. మరి ఎలా స్థాపించబడింది అని అంటే, దానికి కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు పెంతెకోస్తు పండుగ వచ్చినప్పుడు, ఏది అపోస్తలుల కార్యం మనం 2వ అధ్యాయం చూస్తాం కదా, మనందరం తెలుసు. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళల్లో ఎవరున్నారో ఒకసారి చూద్దామా? ఒకసారి చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం ఎవరెవరు వచ్చారో చూద్దాం. అక్కడ 9వ వచనం, పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యోదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫూలియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనం అందరం అన్నాడు. ఇక్కడ ఎవరు వచ్చారు చూసారు? రోమా నుండి వచ్చారంట. రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు అంటే పెంతెకోస్తు పండుగ దినానికి రోమా నుండి పరవాసులుగా వచ్చారు చూసారు. ఆ రోమాలో పరవాసులు అయిపోయారు. ఎవరు? యూదులే. ఇక్కడి నుంచి వెళ్ళినట్లే యూదులు.
మరి యూదులు ప్రపంచ నలుమూలలో ఉన్నారు కదండి. అంటే యూదులు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ రోమాకు కూడా చెదిరిపోయారు. ఆ రోమాలో నుండి పెంతుకోస్తు పండుగ దినాలకి వచ్చేసారు. రేపు సంక్రాంతికి వస్తారు చూడండి, ఎక్కడున్నా వస్తారు. అమెరికాలో ఉన్నా కూడా ఎక్కడికి వస్తారు? ఇక్కడికి వస్తారు. ఎందుకు? ఇక్కడ సంక్రాంతి ఏంటంటే, సంక్రాంతి అనేది తెలుగు వాళ్ళకి పెద్ద పండుగ, అంతే. ఉన్న పండుగలన్నింటికంటే పెద్ద పండుగ. ఎక్కడున్న దుబాయ్లో వస్తాడు, అమెరికాలో వస్తాడు, ఎక్కడ స్థిరపడిన వాళ్ళైనా సరే మన సొంత ఇంటికి మనము వెళ్ళాలి, పండగ చేసుకోవాలని మన ఉదాహరణగా ఇది ఎలాగో. అలాగే పెంతుకోస్తు అనేది ప్రపంచ నలుమూలల ఆకాశం క్రింద ఉన్నటువంటి యూదులందరూ కూడా తప్పకుండా రావాలి. కాబట్టి ఎవరు వచ్చారంటే రోమా నుండి వచ్చారట. ఎవరో వీళ్ళ యూదులే. ఈ రోమా నుంచి వచ్చినటువంటి వాళ్ళలో బహుశా మరి 3,000 మంది రక్షింపబడ్డారు చూసారా? ఆ 3,000 మందిలో బహుశా రోమీలు కూడా ఎవరో ఒకరైనా ఉండొచ్చు, రోమీలు ఉండొచ్చు అనేది ఒక మంచి తలంపు అనమాట. ఆ రోజుల్లో కొందరు మార్పు చెంది ఆ తర్వాత సంఘం చెదరగొట్టబడింది చూసారా? సంఘం చెదరగొట్టబడిందా? ఎప్పుడు? 8వ అధ్యాయం 1వ వచనంలో 8వ వచనంలో ఏమైనా ఉందట? అది అపోస్తలులు 8:1లో ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలుడు తప్ప అందరూ యోదయ సమరయ దేశములేని చెదరిపోయారు. అంటే ఇలాగ చెదరగొట్టబడినటువంటి వాళ్ళలో కొందరు బహుశా అలాగా వెళ్ళిపోయారేమో, వాళ్ళ వలన సంఘం అక్కడ స్థాపించబడి ఉండవచ్చు అనే ఒక ఊహ కూడా ఉన్నదన్నమాట. ఇలాగా ఆ సువార్తను తీసుకుని రోమాకు కూడా వెళ్ళి ఉండవచ్చు అనే యొక్క తలంపు. బహుశా అలా వెళ్ళారేమో. నిజంగా రోమా నుంచి వచ్చిన వాళ్ళే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు కదా, వాళ్ళ వలనే అక్కడ సంఘం స్థాపించబడి ఉండొచ్చు అనే సంఘటన ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అంటే సంఘము చెదరగొట్టబడక ముందు అపోస్తలుడు కూడా ఏం చేస్తారంటే కొందరి మీద చేతులు ఉంచి ప్రార్థన చేస్తారు. గుర్తుందా? చేతులు ఉంచడం వలన ఏమొచ్చిందంటే పరిశుద్ధాత్ముడు వస్తూ ఉండేవాడు. పరిశుద్ధాత్మ ఎందుకు వచ్చేవాడు అని అంటే వాళ్ళ అద్భుత కార్యాలు చేయటానికి వాళ్ళకి అవకాశము ఉంటుండేది అనమాట. కాబట్టి ఈ విధంగా వారు సొంతంగా పని చేయగలిగినట్లు సహాయపడగలిగేటటువంటి అద్భుత శక్తులను వాళ్ళకి అనుగ్రహిస్తూ ఉండేవారు. కాబట్టి అది పరిశుద్ధాత్మ కార్యాలు. అందుకోసము చేతులు ఉంచడం వలన ఆ కార్యాలు బహుశా నేను అనుకుంటాను, మీరు రోమిలకు రాసిన పత్రికలో చూస్తే ఇప్పటికైనా సరే రోమాలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా వరాలు ఉన్నాయి. మీకు వరాలు ఉంటాయి, అనగా అద్భుత వరాలు ఉన్నాయండి వాళ్ళకి, రోమిలకి. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి? అపోస్తలుల చేతులు ఉంచితేనే వస్తాయా, లేదంటే ఎవరైనా ఉంచితే వస్తాయా? అపోస్తలుల చేతులు ఉంచడం వలననే వాళ్ళకి అద్భుత వరాలు కలిగినాయి. బహుశా అంతే కదా, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే అయి ఉంటుంది కదా, రోమా నుంచి వచ్చిన వాళ్ళని అక్కడికి. కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఏం చేశారు అంటే చేతులు ఉంచడం వలన వారు కొంతమందిని పంపించారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు అలాగా మీరు చూస్తారు. 8వ అధ్యాయంలో 17వ వచనంలో అపోస్తలుల కార్యం 8:17లో చేతులు ఉంచడం వల్ల చూడండి అక్కడ ఏమన్నా వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని చూసా. అంటే అక్కడ ఏం చేస్తారు? సమరయంలో జరుగుతున్న సంఘటన అక్కడ. ఓకే, చేతులు ఉంచటం వలన ఎవరు చేతులు ఉంచేవారు? అపోస్తలులు మాత్రమే చేతులు ఉంచేవారు, అంతేనంటారా? పేతురు యోహాను వచ్చారంటే ఇంకెవరైనా వచ్చారు? పేతురు యోహాను ఎందుకు వచ్చారు? చేతులు ఉంచటం వలన వాళ్ళకి వచ్చే అద్భుత వరాలను గురించి వాటిని ఇవ్వటం కోసం వాళ్ళు వస్తూ ఉండేవారు. దయచేసి వీళ్ళకి అద్భుత వరాలు ఉన్నాయో లేవో ఎవరికి? రోమీలకి ఒకసారి చూద్దాము. 12వ అధ్యాయం రోమీలకి రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం చూస్తారా? మనకు తీసారు అందరూ. రోమా 12:6 మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము అన్నాడా లేదు? చెప్పండి. ఏమండి, అర్థమైందండి మీకు? కృపావరాల గురించి మీకు అవగాహన ఉందా? మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు
కలిగిన వారమై ఉన్నాము అంటున్నారు. ఎవరు? అపోస్తలుడు, అంటే రోమాలో ఉన్నటువంటి సంఘస్థులు. మరి వేరు వేరు కృపావరాలు ఉన్నాయి అని అంటే ఈ కృపావరాలు ఎవరిచ్చారు? అపోస్తలుడి ద్వారా మాత్రమే కదండి వచ్చాయి కృపావరాలు, ఇంకెవరి ద్వారా రావు. అపోస్తలుల ద్వారా మాత్రమే వస్తాయి. అంటే బహుశా ఏంటనో ఏం జరిగి ఉంటుంది, యెరూషలేముకి ఖచ్చితంగా రోమా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. యెరూషలేములో వాళ్ళు బాప్తిస్మం పొంది రక్షింపబడిన వాళ్ళే, అపోస్తలుల చేత చేతులు ఉంచబడినటువంటి వాళ్ళే బహుశా వీళ్ళే అక్కడికి వెళ్ళారు, అక్కడ సంఘాన్ని స్థాపించారు. పేతురు గారు కానీ లేకుంటే పౌలు గారు కానీ అక్కడికి వెళ్ళి సువార్తను సంఘాన్ని కట్టిన వాళ్ళు మాత్రం కాదు. పౌలు గారు ఏమి సంఘాన్ని కట్టలేదు. అక్కడ సంఘం కట్టబడిన తర్వాత పత్రిక రాశాడు తప్ప అక్కడికి వెళ్ళి ఆయన సంఘం కట్టినట్టుగా ఎక్కడ లేదు. ఆయన కట్టినట్టు కూడా ఆయన చెప్పారు. ఎక్కడ కూడా మీకు చెప్తాను ఎందుకు రాశాడు కూడా ఈ పత్రిక, మీకు అర్థమైనట్టుగా నేను చెప్తాను. ఓకేనా? కాబట్టి మనకు కొంచెం అవగాహన వచ్చిందా? కాబట్టి పౌలు చేత మార్చబడిన వాళ్ళు లేకుంటే సంఘాలను స్థాపించి ఉండొచ్చు. ఈ విధంగా ఎందుకు పౌలు గారి చేత మార్చబడిన వాళ్ళైనా సంఘాన్ని స్థాపించి ఉండొచ్చు అని ఎందుకు చెప్తున్నట్టు తెలుసా? మీరు పౌలు గారు ఈ పత్రిక రాసే సమయానికి 16వ అధ్యాయంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇదిగో పలానా వాళ్ళకి వందాలు చెప్పండి, పలానా వాళ్ళకి వందాలు చెప్పండి అని పౌలు గారు అలా చెప్పగలుగుతున్నాడు అంటే బహుశా అక్కడ ఉన్న వాళ్ళకి పౌలు గారే తెలిసి ఉండొచ్చు కదా. అంతేకాదు అక్కడ కొంతమంది చుట్టాలు కూడా ఉన్నారంట పౌలు గారు. అలా అంటాడు 16వ అధ్యాయం మీరు చదువు, ఇంటికి వెళ్ళినట్టు చదవండి. ఎవరెవరికి వందనాలు చెప్పాలో చెప్తాడు. ఫీవే అయిపోయిన తర్వాతే ఆ తర్వాత నుంచి వచ్చిన వాళ్ళలోనే అలా చెప్పుకుంటూ వస్తాడు అనమాట. ఓకేనా? క్లియర్. మరి ఇంకొక మాట నేను చెప్తున్నాను. రోమా సంఘంలో ఎవరెవరు ఉన్నారు అని చెప్పాను. ఎవరెవరు ఉన్నారు? ఎవరెవరంటే మీకు అర్థమైందా? ఏ జాతి వారు ఉన్నారు? యూదులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. అలా కలిసి ఉన్న సంఘమేనా? అలా కలిసి ఉన్న యూదులు అన్యులు కలిసి ఉన్న సంఘమే అండి. అది మొత్తం ఏకమైన సంఘం. మీకు ఒక విషయం తెలుసా? పెంతెకోస్తు పండుగ దినమున్న బాప్తిస్మం పొందినటువంటి వాళ్ళలో అన్యులు ఉన్నారా యూదులు ఉన్నారు? పెంతెకోస్తు పండుగ దినమున 3000 మంది రక్షింపడతారు కదండి. అందులో యూదులు అన్యులు ఉన్నారా అని అడుగుతున్నారు. పెంతెకోస్తు పండుగ దినాన్ని ఎంతమంది రక్షింపడ్డారు? అందులో అన్యులు ఉన్నారా అని అడుగుతున్నారు. అన్యులు ఒక్కడు కూడా లేడండి. మొట్టమొదట రక్షింపబడిన వాళ్ళు కేవలం ఎవరు? యూదులే. ఎప్పటిదాకా అన్యుడు అనేవాడు చేర్చబడలేదు సంఘంలో? కొన్నేళ్ళ వరకు, 10వ అధ్యాయం వరకు 7 సంవత్సరాలు పట్టిందండి. 8వ సంవత్సరం జాయిన్ అయ్యాడండి. ఎవరు? ఒక అన్యుడు సంఘంలో జాయిన్ అవ్వడానికి 8 సంవత్సరాలు పట్టింది ఇంచుమించుగా. చూడండి అంత దూరము. అంటే ప్రారంభ శతాబ్దంలో మొదటి 8 సంవత్సరాల వరకు కూడా అసలు ఏ ఒక్క అన్యుడు కూడా సంఘంలో లేడు. అందరూ కూడా ఎవరన్నమాట? అక్కడ అందరూ కూడా యూదులు యూదా మత ప్రవిష్టులు. చూసారా? మీకు ఇంకో డౌట్ రావచ్చు. అక్కడ 6వ అధ్యాయంలోని తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూసిరని గ్రీకు భాష మాట్లాడు వాళ్ళు కూడా యూదులే. గ్రీకు భాష మాట్లాడినంత మాత్రాన అన్యులు కాదు. గ్రీకులు అయితే అన్యులే, కానీ గ్రీకు భాష మాట్లాడినంత మాత్రాన వాళ్ళు ఎవరు కాదు? అన్యులు. అందరూ యూదులే. కొన్నేళ్ళతోనే దేవుని యొక్క ప్రవచనం నెరవేర్పవుతుంది అనమాట. అంటే అన్యులు యూదులను కూడా దేవుడు ఏం చేశాడు? సంఘంలో చేర్చాడు. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. అంటే రోమాలో ఉన్నటువంటి సంఘము అనేది యూదులు అన్యులతో కలిసి ఉన్నటువంటి సంఘము అని మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఒక 2 విషయాలు చదువుదాం అక్కడ. రోమా 1:13 ఒకసారి చదువుదాం. రోమా 1:13. సహోదరుడు, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రాను ఉద్దేశించితిని అంటాడు. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు? అన్యజనులతో మాట్లాడుతున్నాడు. అర్థమైందండి? ఇతరులైన అనేక అన్యజనులను ఫలం ఏదైనా పొందాలని ఎలా కోరుతున్నాను, అలాగే మీలో కూడా నేను ఫలం ఏదైనా పొందాలని కోరుతున్నాను అని రోమాలో ఉన్నటువంటి అన్యజనులు, సంఘంలో ఉన్న అన్యజనులతో మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు 15 చదవండి. రోమా 15 ఏముందో చూడండి.
15 అయినను అయినను అన్యజనులు అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ఎస్ ప్రీతికరమగునట్లు ప్రీతికరమగునట్లు నేను స్వార్థ విషయమై ఆ. యాజక ధర్మము జరిగించుచు జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి ఆ. అన్యజనుల నిమిత్తము అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. అది యేసుక్రీస్తు ఏమయ్యాను నేను పరిచారకుడు. నిజానికి ఒక విషయం అడిగితే చెప్పండి మిమ్మల్ని. అపోస్తులుడు అని పౌలు గారు ఎవరికి అపోస్తులుడు? యూదులుగా అందుకే అందుకే కదండి, అందుకే అందుకని అంటాడు అన్యజనుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు యూదుల గురించి కూడా మాట్లాడాడు అదే రోమపత్రికలో. మరి ఇద్దరు ఉన్నారని చెప్తున్నాను కాబట్టి మీకు ఆ వచనాలు ఇస్తున్నాడు. యూదుల గురించి ఒక మాట చూపించిన 2వ అధ్యాయము 17వ వచనం. ఇది రోమా 2వ అధ్యాయం 17వ వచనం. నీవు యూదుడవని పేరు నీవు యూదుడు అని పెట్టుకొని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని యందు అతిశయించుచున్నావు. దేవుని యందు అతిశయించుచున్నావు కావా అన్నాడా? ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? యూదులతో మాట్లాడుతున్నాడు. యూదులు అంటే సంఘంలో ఉన్న యూదులు, సంఘంలో ఉన్న అన్యులు, అంటే ఇద్దరు కలిసి ఉన్న సంఘం. యూదులు అన్యులు కలిసి ఉన్న సంఘమే రోమా సంఘం. 14 వచనం కూడా 24 వచనం కూడా 24 వచనం వ్రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టియే కదా దేవుని నామం. అది అంటే అన్ని జనుల మధ్య దూషం పడుతుందంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు అన్నమాట? యూదుల గురించే కదా. 4వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. కాబట్టి శరీరం విషయమై మన మూల పురుషుడుగా అబ్రహాంకి ఏమి దొరికేనని అందు అబ్రహాం క్రియల మూలముగా అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనం ఏం చెబుతున్నది? అది అతనికి నీతిగా ఎంచబడేది. అంటే ఇక్కడ యూదుల గురించి ఆ అబ్రహాం యొక్క సారాంశం యూదులకు తెలుసు కాబట్టి అబ్రహాం గారి గురించి చెప్తూ వస్తాడు. మనం ఆ అధ్యాయంలోకి వెళ్ళేసరికి మీకు అంత క్లారిటీ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఇద్దరు కలిపి ఉన్న సంఘం అని చెప్పడానికి ఆ 2 విషయాలు మీకు నేను తెలియజెప్తున్నాను. ఆ విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఓకేనా? అన్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు. ఇంకొక విషయం చెప్పిన, యూదుల కంటే అన్యులే ఎక్కువ ఉన్నారు. ఎక్కడ? రోమా. ఎందుకు అన్యులు ఎక్కువ ఉన్నారు తెలుసా? రోమాలో ఉన్నటువంటి యూదులని రోమా విడిచి వెళ్ళిపోండి అని క్లౌదియా చక్రవర్తి AD 50వ సంవత్సరంలో ఆజ్ఞాపించాడు. వెళ్ళిపోండి అన్నాడా? క్లౌదియా చక్రవర్తి వెళ్ళిపోమని చెప్పాడా? వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు ప్రిస్కిల్లా అని మనం చదువుతుంటాం. 18వ అధ్యాయం 2వ వచనం అపోస్తలుల కార్యంలో వాళ్ళ గురించి మనం చదువుతూ ఉంటాం. అంటే యూదులు ఏం చేయబడ్డారు అన్నమాట? అక్కడి నుంచి కొంతమంది వెళ్ళగొట్టబడ్డారు. AD 50లో యూదులు. అంటే యూదులు వెళ్ళిపోయారంటే రోమా నుంచి బహుశా సంఘం నుంచి కూడా కొంతమంది వెళ్ళిపోయారు. అంటే ఎక్కువ మంది ఎవరు ఉంటారనమాట? అన్యజనులు. అందుకే ఉత్తరం ప్రారంభంలో పౌలు గారు అన్యజనులతోనే మాట్లాడాడు. 1:13 చూడండి అవసరమైతే. పౌలు గారు అన్యజనులతో స్టార్ట్ చేశారు పత్రికని. ఏది? రోమా 1:13 చదవండి. సహోదరులారా, నేను ఇతరుడైన అన్యజనులను ఫలము పొందినట్టు మీలో కూడా ఫలం ఏదైనా పొందాలని అనేక పర్యాయాలు మీ అందరికి రాని ఉద్దేశించింది అని అంటాను. చూసాలమ్మా. కాబట్టి అన్ని జనులు ఫలం ఏదైనా పొందాలని అనుకుంటూ మీ అందరికి కూడా రావాలని అనుకున్నాను అని అంటాడు. ఓకే, క్లియర్. ఈ పత్రిక క్రీస్తు శకం 57, 58 ఈ 2 సంవత్సరాల మధ్యలోనే రాయబడింది. క్రీస్తు శకం 57, 58 ఈ సంవత్సరాల్లో ఈ పత్రిక అనేది పౌలు గారు రాస్తారు. ఓకేనా? దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. ఇది ఎక్కడి నుంచి రాయబడిందని చెప్పండి. కొరింథీ నుంచి పత్రిక రాయబడింది. కొరింథీ నుండి రోమ పత్రిక రాశాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరు పట్టుకెళ్ళారు ఈ పత్రికని? ఫీబే అనే ఒక స్త్రీ చేత పంపించబడింది. కేంక్రేయలో పరిచారకురాలు, అంటే కేంక్రేయలో సంఘం ఉంది. ఆ కేంక్రేయలో సంఘ పరిచారకురాలకు ఇచ్చాడు ఆ పత్రికను. ఆ పత్రిక అంటే ఆమె అంత పేరు నెక్కింది కాబట్టి ఆమె చేత పంపించాడు. బహుశా ఆమె అక్కడికి వెళ్తుందేమో ఏదైనా పని మీద, అందుకు పంపించాడు. ఓకే, ఎవరు రాస్తారు ఈ పత్రిక? తెర్తియు అని ఆయన ఈ పత్రికను
రాశాడు. రోమాలో సంఘం ఎలాగ ఏర్పాటు చేయబడింది? రోమాలో సంఘము ఎలాగ ఏర్పాటు చేయబడింది? ఎవరు ఏర్పాటు చేశారు? ఎస్, రోమా నుంచి వచ్చిన పరవాసులు అపోస్తుల ద్వారా బాప్తిసం పొంది చేతులుంచడం ద్వారా కృపావరం కలిగిన వారే అక్కడికి వెళ్ళి వాళ్ళు సంఘం స్థాపించి ఉండొచ్చు. అంతే కదా. ఎందుకంటే మనకి లేఖనాలు ఉన్నాయి కదా, లేఖనాలు ఉన్నాయి. నిజంగా వాళ్ళు కృపావరం పొందారు అంటే వేరు వేరు కృపావరం మనం కలిగి ఉన్నాము అన్నారంటే ఖచ్చితంగా అపోస్తులు తప్ప ఇంకొకరు ఎవరు కూడా ఇవ్వలేని కృపావరాలు మనకి ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి. అంటే ఇక్కడ నుంచి వాళ్ళు పట్టుకెళ్ళి ఉంటారు కదండి. అపోస్తులు అనే వాళ్ళు యెరూషలేం మాత్రమే ఉన్నారు కదా, మరి యెరూషలేం నుంచే పట్టుకెళ్తారు కదా, వేరే చోట నుంచి అక్కడ పట్టుకెళ్ళారు కదా. దయచేసి గమనించమని మీకు మనం చేస్తున్నాం. మరొక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే అపోస్తులుడైన పౌలు గారు ఇది ఎప్పుడు రాస్తారు అంటే ఆయన తన 3వ మిషనరీ యాత్రలో నుండి రాస్తారు. ఏ యాత్ర? 3వ. అపోస్తుల పౌలు గారు ఎన్ని యాత్రలు చేశారు? 3 యాత్రలు చేశారు. మొదటి యాత్ర, 2వ యాత్ర, 3వ యాత్ర. మొదటి యాత్రలో జత పనివాడు బర్నబా, 2వ యాత్రలో జత పనివాడు శీల, 3వ యాత్రలో ఆయనకి జత పనివారు లేకపోయినా ఆయన ఒంటరిగా వెళ్ళినప్పుడు చాలా మంది ఆయనకి సహాయం చేశారు. ఈ 3 యాత్రలు కూడా ఆయన ఏం చేశాడు అంటే ఈ 3వ మిషనరీ యాత్రలో ఆయన ఈ పత్రికను రాస్తాడు. ఓకేనా? క్లియర్? ఒక మాట చెప్తాను. ఎంత అయింది? ఓకే, 20 నిమిషాలు 3వ మిషనరీ యాత్ర మీకు జ్ఞాపకం చేస్తానే. ఆ పత్రిక కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఎక్కడి నుంచి రాస్తాడు ఆ పత్రిక అనే దాని గురించి మీకు క్లారిటీ ఇచ్చేస్తేనే ముగించేస్తాను. ఓకేనా? అపోస్తులుడైన పౌలు గారండి 2వ మిషనరీ యాత్రని ఆయన ఎక్కడితో ముగించాడు అంటే జస్ట్ ఎఫెసీ పట్టణం టచ్ చేసి అలా యెరూషలేం వెళ్ళిపోతాడు. క్లియర్? అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆల్రెడీ కొరింథీకి వచ్చారు. ఎవరెవరంటే అకుల, ప్రిస్కిల్లా. ఈ అకుల, ప్రిస్కిల్లా కొరింథీలో ఉన్నప్పుడు పౌలు గారితో కలిసి డేరాలు కుట్టుకుంటూ ఉండేవారు. ఓకేనా? కొరింథీలో కుట్టుకుంటూ ఉన్నప్పుడు పౌలుతో కలిసి వీళ్ళు పనిచేస్తారు. స్వార్థ పనిలో ఉన్నారు. ఇలా చేతి వృత్తి ఒకటే కాబట్టి అందరూ కలిసి పనిచేస్తారు. ఓకే, అది ఓకే. తర్వాత వీళ్ళు ఏం చేశాడంటే అకుల, ప్రిస్కిల్లని ఆయనతో కూడా ఎక్కడ తీసుకొచ్చాడంటే ఆయన కేంక్రేకి వెళ్ళాలి, తలమెంట్రులు కత్తిరించుకోవాలని మొక్కుబడి ఉంది కాబట్టి ఆయన వీళ్ళిద్దరినీ కూడా ఎఫెసీ వరకు తీసుకెళ్ళి, ఎఫెసీ పట్టణం వరకు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని విడిచిపెట్టేసి ఆయన మాత్రం కేంక్రేకి వెళ్ళి అక్కడి నుండి ఆ తలమెంట్రులు పట్టుకుని మొక్కుబడిని యెరూషలేము దేవాలయంలో చెల్లించాలి. తలమెంట్రులు ఇక్కడ కత్తిరిస్తాడు కరెక్టే, కానీ యెరూషలేము దేవాలయంలో అక్కడ సమర్పించాలి. కనుక ఆయన ఏం చేశాడంటే కేంక్రే నుండి ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? యెరూషలేంకి వెళ్ళిపోయాడు. కానీ ఎఫెసీలో ఎవరు ఉండిపోయారు? అకుల, ప్రిస్కిల్లా ఉండిపోయారు. ఈసారి ఏం చేశాడంటే ఆయన ఇంకా అక్కడే ఉండగా పౌలు ఇంకనూ పై ప్రదేశములలో సంచరించుచుండగా అపోల్లో అనే విద్వాంసుడు ఆ ప్రాంతానికి వస్తాడు. ఏ ప్రాంతానికి వస్తాడు? ఒకసారి మీరు డైరెక్ట్గా మీరు గ్రామంలోకి వెళ్ళిపోతారు. దయచేసి చూద్దాం. 19వ అధ్యాయం 1 నుంచి. ఎస్, 18-24 చదువుదాం. 18-24 అలెగ్జాంద్రియు వాడైన అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసులోకి వచ్చాడు. ఎఫెసులో ఎవరున్నారు? అకుల, ప్రిస్కిల్లా. పౌలు ఉన్నాడా? లేడండి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అకుల, ప్రిస్కిల్లా ఉన్నాడు. కానీ అక్కడికి విద్వాంసుడు అనే ఆయన వచ్చాడు. అతడు ఎలాంటి వాడంటే లేఖనములయందు ప్రవీణుడు. లేఖనములయందు ప్రవీణుడు అంటే ఏ లేఖనాలు? లేఖనాలయందు ప్రవీణుడు అంటే ఏంటి? పాత నిబంధన లేఖనములయందు ప్రవీణుడు. ఎక్కడెక్కడ పాత నిబంధన లేఖనాలు కోట్ చేయబడ్డావో ఆ పాత నిబంధన లేఖనాలన్నీ కూడా బాగా ఎరిగినటువంటి వాడు. రెండవది యోహాను బాప్తిసం మాత్రము తెలిసినవాడు. ఎవరు? ఈయన. అతనికి తెలిసినంతలో గొప్పగా ప్రకటిస్తున్నాడు, బోధిస్తున్నాడు. ఎక్కడికి వచ్చాడంటే సమాజ మందిరంకి వచ్చాడు. ఎఫెసులో సమాజ మందిరం ఉంది. సమాజ మందిరం ఉంది అని అంటే బస్ అక్కడ కొద్ది మొత్తంలో యూదులు ఉన్నారని అర్థం. చర్చ్ ఉందంటే ఏంటంటే అర్థం
చర్చ్ ఉందంటే ఏంటి అర్థం? అంటే క్రైస్తవులు ఉన్నారని కదా. అలాగే సమాజ మందిరం ఉందంటే ఎవరున్నారని అర్థం? యూదులు, కొద్ది మొత్తంలో యూదులు. ఎజ్రా ఏం చెప్పాడంటే పాత నిబంధన అక్కడ ఎజ్రా 10 మంది ఉంటే యూదులు ఒక సన్హెడ్రిన్ సభ అంటే అది సమాజ మందిరం కట్టుకోవచ్చు. ఒకటి ఏ కట్టుకోవచ్చు? 10 మంది ఉంటే కట్టుకోవచ్చు. అప్పటి నుంచి వచ్చింది, ఎజ్రా కాలం నుంచి. ఓకే, కాబట్టి ఎఫెసీయులో ఏముంది? సమాజ మందిరం ఉంది. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిసం మాత్రమే తెలుసుకుని వాడైనను యేసుని కూర్చున్న సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడారంభించాడు. ఓకేనా? ఎక్కడ మాట్లాడుతున్నాడు? సమాజ మందిరంలో, యూదుల మధ్యలో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఎవరు వెళ్ళారు అంటే బహుశా ఆకుల ప్రిస్కెళ్ళి అందరూ ఉన్నారు. వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు విన్నారు. ఇతనికి ఓకే చాలా విషయాలు తెలుసు, కానీ క్రీస్తుని కూర్చున్న మార్గం సరిగ్గా తెలియదు. ఇతనికి ఏం తెలియదు? పూర్తిగా క్రీస్తుని కూర్చున్న మార్గం అయితే తెలియదు. యోహాను బాప్తిసం తెలుసు, పాత నిబంధన లేఖనాలు బాగా కంఠపాఠం చేస్తున్నాడు. అంత బాగా తెలుసు, చక్కగా బోధిస్తున్నాడు, బాగా బోధిస్తున్నాడు. కానీ ఇంకొంచెం విషయాలు తెలుసుంటే బాగుండు అని. నిజమే, చాలా మంది క్రైస్తవులు చాలా మంది చాలా గొప్పగా భక్తిగా ఉంటారు చాలా మంది, కానీ వాళ్ళకి క్రీస్తు సంగతి తెలియదు. నాకు అదే బాధ అనిపిస్తుంది. ఎంతో గొప్పగా లేఖనాలు ఎంతో బాగా తెలుసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళకి ఏం తెలియలేదంటే ఇంకా సంగమం గురించి ఇంకా పూర్తిగా సరిగ్గా తెలియక అలా ఉండిపోయారు. ఒకసారి చూద్దాం ఇక్కడ ఏం తెలియదో చూద్దాం. 27 తర్వాత అతడు 26 చూద్దాం. ధైర్యంగా మాట్లాడని ఆరంభించాడు. 26 ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకుని దేవుని మార్గం మరిపూర్తిగా అక్కడ ఏం చేశారంటే విశుద్ధపరిచారు. దేవుని మార్గం అంటే యేసుక్రీస్తుని గురించిన విషయాలన్నీ కూడా పూర్తిగా వాళ్ళకి అన్ని కూడా తెలియజెప్పారు. అప్పుడు ఏం జరిగింది? ఆయనకి ఇప్పుడు మీకు ఇది అర్థం అవ్వాలి. దేవుని మార్గం అంటే ఏంటి తెలుసా? యేసుక్రీస్తుని గురించిన మార్గం. అప్పుడు మీకు కిందకి చదివితే ఆయన ఏం బోధించాడో అప్పుడు మీకు అర్థమవుతుంది. దేవుని మార్గం అంటే ఈ ప్రతిదానికి క్రీస్తు పెట్టాడు, ఇందులోని ప్రతిదానికి యేసు పెట్టాడు అనుకోకండి. మీరు చూడడం తర్వాత ఏమర్థమవుతుంది? తర్వాత అతడు అకైక పోదలిచి అతనిని చేర్చుకుని వారని సహోదరుడు ప్రోత్సహించి అక్కడ శిష్యులకు రాశారంట. ఎవరు? అకుల ప్రిస్కిల్లా. అకయ అంటే ఏంటి? అకయలో ఏముంది? కొరింథీ పట్టణం ఉంది కదా, అకయలో కొరింథీ ఉంటుంది. మరి ఈ కొరింథీ నుంచి వచ్చిన కదా వీళ్ళిద్దరండి. ఫస్ట్ ఏమో రోమా నుంచి వచ్చేసారు. ఎక్కడికి వచ్చారు? కొరింథీకి వచ్చారు. కొరింథీలోనేమో కొంతకాలం పనిచేస్తారు. ఎవరితోటి? పౌలు గారితో. కొరింథీ నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? ఎఫెసుకి వచ్చారు. అంటే ఆల్రెడీ కొరింథీ పట్టణస్తులతో టచ్ ఉందా లేదా? కొరింథీలతో టచ్ ఉందా లేదా? కొరింథీ సంఘంతో టచ్ ఉందా లేదా? ఎవరికి? అకుల ప్రిస్కిల్లాకి. మీకు 18 అర్థమైపోయింది. అప్పుడు టచ్ ఉంది కాబట్టి మరి వాళ్ళకి ఏం చేస్తారు? కానీ లెటర్ రాస్తున్నారు. ఎవరు వస్తున్నారు మీ దగ్గరికి? అపోల్లో వస్తున్నాడు, అతను చేర్చుకోండి మీరు అని ఉత్తరం రాశారు. బాగుందా? అప్పుడు పౌలు గారు ఇంకా రాలేదు. పౌలు గారు వచ్చేదాకా ఉండండి, ఆయన చెప్తాడు. ఆయన మాకంటే ఆయన బాగా తెలుసు, ఆయన వచ్చేదాకా ఉండన్నారా? తెలిసినంతలోనే మనకి ఏదైనా తెలిసిందనుకోండి, విషయం చెప్పాలి. ఎవరన్నా మనకు తెలియని వాళ్ళు వచ్చారు అనుకో, వాక్యం తెలియదు అనుకోండి, వాళ్ళకి మనం ఏం చెప్పాలి? వాళ్ళకి చెప్పాలి. మనకు తెలిసినంతలో గొప్పగా బోధించాలి, చెప్పాలి వాళ్ళకి. ఇది సత్యం. బైబిల్ పరిశుద్ధ లేఖనాలు, పరిశుద్ధ గ్రంథం మన దగ్గర ఉంది కదా. మనకు కొన్ని వచనాలు తెలుసు కదా, ఆ వచనం చూపించకమే. వాళ్ళు నమ్మినా నమ్మకమే ఇదిగో వచనం. వాక్యం సత్యం కదా. నువ్వు నమ్మనంత మాత్రాన వాక్యం చెరిగిపోద్దండి. వాక్యం అలాగే ఉంటుంది కదా, చెరిగిపోదు కదా, అలాగే ఉంటుంది కదా. మనం మార్చలేము, బొంకేలేము ఉండదు కదా, అలాగే ఉంటుంది. ఎప్పుడు అట్లా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మన దగ్గర సత్యం అన్నప్పుడు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, అతను ఏం చేస్తున్నాడు? అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం. ఎక్కడికి వచ్చాడు? కొరింథీకి వచ్చి కృపచేత చాలా మందికి ఏం చేశాడు? ఆయన సహాయం. ఏం చేశాడు? యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగాను ఖండించుచు వచ్చాడు. అది ఆయన చేసిన పని. ఎక్కడ? కొరింథీలో సంఘాన్ని ఎవరు స్థాపించారు తెలుసా? కొరింథీలో సంఘము పౌలు గారి చేత స్థాపించబడింది. ఆల్రెడీ ఎక్కడ ఉంది? కొరింథీలో సంఘాన్ని పౌలు గారు స్థాపించేశారు. అప్పుడు రోమాలో అయితే స్థాపించలేదు, కానీ కొరింథీలో ఆల్రెడీ సంఘాన్ని పౌలు గారు స్థాపించారు. మీరు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయం 6 వచనంలో చూడండి ఒక మాట అక్కడ ఏమన్నా.
మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం ఏముంది? నేను నాటి తిని అపోల్లో ఏం చేశాడు? నీళ్లు పోసాడు. వృద్ధి కలిగజేసినోడు ఎవరు? అది నాటడం ఏంటి? సంఘాన్ని కట్టింది ఎవరు? నేను అన్నట్లు పౌలు గారి పత్రిక రాశాడు. మొదటి పత్రిక, రెండవ పత్రిక పౌలు గారే రాశారు. కొరింథీ పత్రికని ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. ఎక్కడి నుండి రాశాడు? ఎఫెసు నుండి రాశాడు మొదటి పత్రిక. రెండవ పత్రికను ఆయన మాసిదోనియా నుంచి రాస్తాడు. ఆ విషయాలు కూడా మీకు చెప్తాను, తెలియజేస్తాను. ఎలా రాశాడు ఈ మిషనరీ యాత్రకి వెళ్తున్నాను కదా అప్పుడు చెప్తాను మీకు. ఓకేనా? ఈ కొరింథీ పత్రిక రాస్తూ ఏమని చెప్పాడంటే, ఇదిగో నేను నాటాను, సంఘానికి కట్టాను. నీళ్ళు పోసినోడు ఎవరు? అపోల్లో ఎలా నీళ్ళు పోయినటువంటి ఏంటి అంటే వాక్యం చెప్పి వృద్ధి చేశాడని, యేసయ్య క్రీస్తుని ఆయన చాలా చూడండి ఏమన్నాడు? యేసయ్య క్రీస్తుని లేఖనముల ద్వారా అతను దృష్టాంతపరిచి యూదుల వాదను బహిరంగంగాను గట్టిగాను ఖండితంగాను ఖండించుతూ వచ్చాడు. అంతేకాదు పైన చూడండి, అతను అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేస్తాడు. ఏంటంటే లేఖనములు ఎవరి గురించి చెబుతున్నావో పాత నిబంధన లేఖనాలు ఆ క్రీస్తే, యేసయ్య క్రీస్తు అని దృఢముగా సాక్ష్యం ఇచ్చాడు అన్నమాట. చెప్పాడు వాళ్ళందరికీ కూడా. ఈయనకి ముందు అర్థమైందా మాటలు? అర్థమవుతుంది. ముందు తెలుసా అపోలోకి తెలుసా? తెలీదు. ఆయనకి ఏం తెలుసు అంటే లేఖనాలు తెలుసు, కానీ ఆ లేఖనాలు యేసుక్రీస్తు గురించి చెప్తున్నవని ఎవరు తెలీదు. నపుంసకుడికి ఏమైనా తెలుసా? యెషయా గ్రంథం చెప్తున్నాడు, ఇది ఎవరి గురించి రాయబడింది అని అడిగాడు లేదా? అడిగినప్పుడు ఆ పిలుపు వచ్చి ఇది యేసుక్రీస్తు గురించి రాయబడింది అని చెప్పుకొచ్చాడు. మరి ఏంటి చెప్తున్నాడు ఈయన అని అంటే, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు రక్షణ పడతాను ఎన్ని సంగతి చెప్పిన తర్వాత అయితే నేను బాప్తిజం పొందుతున్నాను ఏంటి ఆటంకం అని అడిగాడు. అవునా కదండి? అది లేఖనాల నుండి దృష్టాంతంలో ఎత్తి చూపించాడు. అలాగే ఈ యొక్క అపోల్లో కూడా లేఖనాలు బాగా తెలిసినవాడు, కానీ ఆ లేఖనాలు ఎవరి గురించి చెప్తున్నావో ఆయనకు తెలియదు. వీళ్ళిద్దరు చేర్చుకుని మార్గాన్ని మరి పూర్తిగా వివరించి చెప్పారు. అర్థమైంది. అంటే అక్కులా చెప్పుంటాడా, ప్రిస్కలా చెప్పుంటుందా? చూసారా? మీకు అర్థమైందా? అక్కులా చెప్తుండగా ప్రిస్కల సాయము చేసి ఉంటుంది అంతే తప్ప ఆమె ముందున్నట్టుగా ఇక్కడ లేదు. సాటి అయిన సాకాయ ఏం చేస్తుంది? చాలా మంది అనుకుంటా స్త్రీ ఇక్కడే పోతారు ఏమొస్తాయంటే, స్త్రీ కూడా సంఘంలో బోధించవచ్చు. అందుకో అక్కడ ఎవరు బోధించారు? ప్రిస్కల బోధించేసింది కదా. ప్రిస్కల సంఘంలో బోధించినట్టు ఎక్కడ లేదు. ఒక వ్యక్తికి ఈ వాక్యం బోధించడానికి తన భర్తకి ఆమె సాయం చేసింది తప్ప ఆమె ముందుండి నేను నడిపించినట్టు ఎక్కడ కూడా లేదు. క్లియరా? సరే, ఇది ఎక్కడ దాకా వచ్చిందంటే ఇది అప్పుల ప్రిస్కిల్ల ఈ కారణం. అప్పుడు పౌలు గారు వస్తారండి. అప్పుడు పౌలు గారు ఎక్కడికి వస్తాడు? ఎఫెసు పట్టణానికి వస్తాడు. ఎప్పుడు? ఈ అపోల్లో కొరింథీకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు యెరూషలేములో నుండి ఆయన దిగుతాడండి. ఎక్కడికంటే ఎఫెసు పట్టణానికి. ఓకేనా? ఎఫెసు పట్టణం దిగిన తర్వాత ఏం జరిగిందో ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమా పత్రికను ఆయన తన 3వ మిషనరీ యాత్రలో అలా వెళుతూ ఏ ప్రదేశం నుండి ఏ సందర్భంలో ఎప్పుడు రాశాడో అంత క్లియర్గా చెప్తాను. ఎందుకు రాయవలసి వచ్చిందో చెప్తాను. రాసిన తర్వాత ఆ విషయం మనకు అర్థమైంది అనుకోండి. ఎందుకు రాశాడు, ఎందుకు రాయవలసి వచ్చిందో ఈ పత్రిక అనే యొక్క అవగాహన మనకు వచ్చిందనుకోండి, ఆ పత్రిక చదివినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. అంతేగాని దాని యొక్క బ్యాక్గ్రౌండ్ తెలియకుండా మనం ఎంత చదివినా దాన్ని మనకి అర్థమవుతుంది. నిజంగా చూడండి, రోమపత్రిక మీరు చదవండి, మామూలుగా ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఎందుకు రాస్తున్నాడు, ఈ విషయాలన్నీ కూడా పొడుపుడుగా ఉంటాయి, అది కనెక్షన్ ఉండదు, ఏదోలాగా అనిపిస్తుంది అనమాట. కొన్ని విషయాలు అన్యులకు రాశాడు, కొన్ని విషయాలు యూదులకు రాశాడు, కొన్ని విషయాలేమో ఫలం పొందడానికి, ఇలా అన్ని రకాలుగా ఆయన చెప్తూ ఉంటాడు. ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాము. కాబట్టి మీకు ఈ 3వ మిషనరీ యాత్రలో కొంచెం ఇంకా క్లారిటీగా నేను వచ్చేవారు మీకు నేను అందిస్తాను. సమయం లేదు కాబట్టి. ఓకేనా? ఇంతవరకు మీరు ఉన్నారు. ఇక్కడ వరకు క్లోజ్. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వరకు చెప్పినవంతా కూడా చాలా సమాచారం ఉన్నాయి, కొన్ని చాలా సమాచారం ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీ దగ్గర ఏదైనా ప్రశ్నలు ఏదైనా ఉంటే మీరు అడగచ్చు. ఓకేనా?